గత కొద్ది రోజులుగా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలను పులి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. పులి సంచారంతో గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా పులి సంచారం కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని 5 రోజుల నుంచి దెందులూరు మండలంలో పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. దెందులూరు, ద్వారకా, తిరుమల, నల్లజర్లలో పులి ఆనవాళ్లు కనిపించాయి. ఇక మొక్కజొన్న, మిర్చి తోటల్లో ఆనవాళ్లను గుర్తించారు అధికారులు. రామసింగవరం శివారులో దూడపై పెద్ద పులి దాడి చేసింది. దూడను చంపి అడవిలోకి లాక్కెళ్లింది పులి. ఇక దీంతో భయాందోళనకు గురైన రైతు చెట్టెక్కాడు. పులి సంచారం నేపథ్యంలో పరిసర అటవీ ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు అధికారులు. పెద్ద పులి జాడ కోసం ఎన్ఎస్ఆర్టీ బృందాలు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. గత కొద్ది రోజులుగా పులి సంచారం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది గ్రామస్తులను. 5 రోజుల నుంచి దెందులూరు మండలంలోని పులి సంచరిస్తున్నట్టుగా గుర్తించారు అధికారులు. దెందులూరు, ద్వారకా, తిరుమల, నల్లజర్లలో పులి ఆనవాళ్లు కనిపించాయి. మొక్కజొన్న, మిర్చి తోటల్లో ఆనవాళ్లను గుర్తించారు అటవీశాఖ అధికారులు. రామసింగవరం శివారులో దూడపై పెద్ద పులి దాడి చేసి దూడను చంపి అడవిలోకి తీసుకెళ్లిన సంఘటన గురించి తెలిసిందే. ఇక దీంతో భయాందోళనకు గురైన రైతు చెట్టెక్కాడు. పులి సంచారం నేపథ్యంలో అటవీ పరిసర ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక పెద్దపులి జాడ కోసం ఎన్ఎస్ఆర్టీ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సూచిస్తున్నారు అధికారులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, పెద్దపులి జాడ కోసం అయితే అటవీశాఖ అధికారులు గత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఏమైనా విషయాలు తెలియడం జరిగిందా? మధు, గత 5 రోజుల నుంచి కూడా ఈ ఏదైతే పెద్ద పులులు సంచరిస్తున్నటువంటి సమీప గ్రామ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ద్వారకా, తిరుమల మండలం, నల్లజర్ల మండలం, అదేవిధంగా దెందులూరు మండలం, ఈ 3 మండలాలకు సంబంధించి సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతానికి సమీపంగా ఉన్నటువంటి ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో గత 5 రోజులు బట్టి కూడా ఏదైతే మోగజీవాలపై దాడులు చేయటం, అదేవిధంగా పొలాల్లో కూడా తిరగటం అనేది జరుగుతుంది. ఇదే నేపథ్యంలో ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇప్పుడు అధికారులు ఈ పులులు సంచరిస్తున్నది నిర్ధారించడం జరిగింది. మరో పక్క మనం చూసుకుంటే ఈ ఏవైతే సంచరిస్తున్నటువంటి పులులు ఉన్నాయి, ఈ పులులు అటవీ ప్రాంతమైనటువంటి నల్లజర్లగా, అదేవిధంగా ద్వారకా, తిరుమల శివార్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతం నుంచి ఇటు దగ్గరలో ఉన్నటువంటి సమీప గ్రామాల్లో వస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఈ రైతులు కూడా ఎవరైతే రైతులకు సంబంధించినట్టు పొలాలు ఉన్నాయో ఆ పొలాల్లో ఉన్నటువంటి మూగజీవాలను అక్కడ గేదెలు కావచ్చు, ఆవులు కావచ్చు, ఇవన్నీ కూడా పశు సంపదను అక్కడ పొలాల్లో కట్టేస్తూ ఉంటారు. రాత్రిపూట ఈ పెద్ద పులులు సంచారంతో ఈ మోగజాల మీద దాడి చేయడం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక బృందాలు, అదేవిధంగా స్పెషల్ టీమ్స్ కూడా ఒక 5-6 బృందాలు రావడం జరిగింది. ఈ బృందాలు కూడా ఎక్కడైతే పులులు సంచరిస్తున్నాయో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే నిఘా కెమెరాలు, సీసీ కెమెరాలు పెట్టారు. అదేవిధంగా ప్రత్యేకంగా పులులు బంధించేందుకు బోన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే పెద్ద పులులు సంచరిస్తున్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతం సుమారుగా గత 2 రోజుల క్రితం చూసినట్టయితే ద్వారకతరం మండలంలో పెరుగుగూడెం, అదేవిధంగా తిమ్మాపురం గ్రామాల మధ్యన పులులు సంచరించింది. ఆ ప్రాంతాల్లో ఈ ఫారెస్ట్ అధికారులు వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. మరోపక్క నిన్న చూసుకున్నట్లయితే దెందులూరు మండలంలో చలచింతలపూడి, అదేవిధంగా శ్రీరామవరం తదితర ప్రాంతాల్లో ఈ పులులు సంచరించడం, అదేవిధంగా ప్రత్యక్షంగా కూడా రైతులు ఎవరైతే ఉన్నారో పొలంకి వెళ్ళినటువంటి రైతులు వాళ్ళు ప్రత్యక్షంగా కూడా ఈ 2 పులులు, ఒకటి చిన్న పులి, ఒకటి పెద్ద పులి, 2 పులులు సంచరిస్తున్నట్టు కూడా ప్రత్యక్షంగా రైతులు చూడటం, వాళ్ళు భయాందోళనకు గురయ్యి అధికారులు కూడా ఇంటిమేషన్ చేయటం, రాత్రికి రాత్ర ఫారెస్ట్ అధికారులు కూడా ఎక్కడైతే పులులు సంచరినాయో ఆ ప్రాంతానికి వెళ్ళి నిఘా కూడా పెట్టడం జరిగింది. మరో పక్కన చూసుకున్నట్టయితే ఈ రోజు తెల్లవారుజామున చూసినట్టయితే ఏదైతే ద్వారకా తిరుమల మండలం ఉందో ఆ ద్వారకా తిరుమలకి అతి సమీపంలో ఉన్నటువంటి జీ కొత్తపల్లి, అదేవిధంగా కొత్తగూడెం, ఈ 2 గ్రామాల మధ్యన పులులు సంచరించడం, అదేవిధంగా ఎప్పుడైతే పులులు సంచరిస్తున్నటువంటి నేపథ్యంలో రైతు కూడా పశువులకు సంబంధించినటువంటి పొలానికి సంబంధించి రైతు కూడా అక్కడ ఉండటం, ఆ పులుని చూసి భయపడి ఆ చెట్టెక్కి ఆ పైన దాక్కుని
ప్రత్యక్షంగా ఆ పులిని చూసినట్టు కూడా ప్రత్యక్ష సాక్షి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే ఏదైతే ఈ జీ కొత్తపల్లి సమీపంలో ఉన్నటువంటి ఏవైతే పశువులు ఉన్నాయో ఆ పశువులకు సంబంధించిన లేగదోడను కూడా తినేసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ రక్తం మడుగులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తానికి చూసుకుంటే ఏదైతే గత 5 రోజులు బట్టి కూడా ఈ సమీపంలో అంటే అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు రైతులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా 5 బృందాలు ఏర్పడి ఈ పులిని బంధించేందుకు ఇప్పటికే నిర్దిష్టమైన ప్రణాళిక చేసినప్పుడు కూడా ఏదైతే సంచరిస్తున్నటువంటి పులులు ఉన్నాయో ఆ పులులు రోజుకి సుమారుగా 30 నుంచి 40 కిలోమీటర్ల మధ్య వ్యత్యాసం ఉంటుంది. అంటే ఒక రోజు ద్వారక తిరుమల మండలంలో ఈ పులులు సంచరిస్తే రెండో రోజు నల్లజర్ల లేకపోతే ఇంకోసారి దేనుగురు మండలం. ఈ మండలాల మధ్య వ్యత్యాసం క్యాలిక్యులేషన్ చేసినట్టయితే సుమారు 30 నుంచి 40 కిలోమీటర్లు సంచరిస్తున్నాయి. నిర్దిష్టంగా పలానా ప్రదేశంలో ఈ పులులు ఉంటున్నాయి అనేది చెప్పలేనటువంటి పరిస్థితి. ఇటు ఎవరైతే ఫారెస్ట్ అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా ఈ పులులు బంధించేందుకు తలపట్టుకున్నటువంటి పరిస్థితి అయితే అవుతుంది. మొత్తానికి ఈ పులులు పట్టుకునేందుకు విష ప్రయత్నాలు అయితే ఫారెస్ట్ అధికారులు చేస్తున్నారు. థ్యాంక్ యూ.